హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆమె దారి ఎటు అని చెప్పేసి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. అంటే ఆమె బయటకు వచ్చిన లేఖ ఏదైతే ఉందో కంప్లీట్ గా బీఆర్ఎస్ లో ఆమె తిరుగుబాటు మొదలు పెట్టేసింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆమె మరో దారి వెతుక్కుంటుంది. అది మరి కాంగ్రెస్ లోకి వెళ్తుందా, లేకుంటే బీఆర్ఎస్ లోనే ఉంటుందా, లేకుంటే సొంత పార్టీ పెట్టే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. సో మరి కల్వకుంట్ల కవిత గారి దారేటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, మరి కవిత గారు రీసెంట్ టైంలో మరి తెలంగాణ పాలిటిక్స్ లోనే ఒక హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక్కసారిగా అటు బీఆర్ఎస్ లో అలజడైపోయింది, తెలంగాణ పాలిటిక్స్ లోనే ఒక చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. ఇప్పుడు ఆమె గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒకటి ఆమె సొంత పార్టీ పెట్టబోతుందా అని, లేకుంటే మొత్తం సర్దుమణికి బీఆర్ఎస్ లోనే ఉంటుందా అని, లేకుంటే కాంగ్రెస్ వైపు ఏమన్నా చూస్తుందా అని. మరి మీరేం చెప్తారు సార్? కాంగ్రెస్ వైపు చూస్తుందని, సొంత పార్టీ పెడుతుందని, సొంత పార్టీలోనే తిరుగుబాటుగా మిగిలిపోతుందని, ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఓకే. ఒక ప్రధానమైన అంశం గమనించాలి. కవితలో అసంతృప్తి ఉంది అనేది ఎక్కడ దాపరికం లేదు. ఆమె లేఖలో చెప్పారు. ఆమె లేఖలో చెప్పేటటువంటి క్రమంలో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మనం పనిచేయాల్సిన వాళ్ళం బిలో ఎక్స్పెక్టేషన్స్ పనిచేస్తున్నాము అనే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకి ఒకటే ఒక ఐకానిక్ శక్తిగా ఉండాల్సినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఆ ఐకానిక్ పొజిషన్లో నిలబడట్లేదు. మనం బీజేపీ వైపు లీన్ అవుతున్నాం, బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాము. బీజేపీ అనుకూలంగా కనిపించే క్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీలో లేకపోవటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. దీంతోపాటు వివిధ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు బీజేపీ కోసమే మనం తీసుకుంటున్నాము అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీనిపైన కేసీఆర్ వరంగల్ సభలో క్లారిటీ ఇవ్వలేదు అని కూడా ఆమె చెప్పటం గమనించారు. ఇది చెప్పడంతో పాటు ఆవిడ బహిరంగంగానే ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ మాట్లాడినటువంటి అంశంలో కూడా ఎక్కడ ఆవిడ అసంతృప్తి క్లియర్. అయితే ఎటు వెళుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న. తెలంగాణ జాగృతి వరకే పరిమితమై అట్లాగే ఒక సాంస్కృతిక సంస్థగా దాన్నే పటిష్టంగా అవకాశాలు ఉన్నాయనేది లేటెస్ట్గా వచ్చినటువంటి మాట. అంటే ఆవిడ రాజకీయంగా ఎక్కడ రాజకీయ వ్యాఖ్యానాలు చేయకుండా తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతికి మాత్రమే పరిమితం అవుతారు అనేది ఒక అంశం వచ్చింది తెర మీద. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, తెలంగాణలో రాజకీయపరమైనటువంటి వ్యాక్యూమ్ లేదా రాజకీయపరమైనటువంటి శూన్యత ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలని ఆవిడ గొంతెత్తినప్పుడు ఆవిడ కేవలం సామాజిక పరమైనటువంటి అంశాలకి రాజకీయేతర అంశాలకు మాత్రమే పరిమితం అవుతారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, హోప్ యూ గాట్ మై క్లారిటీ. నేను ఇచ్చిన క్లారిటీ మీకు అర్థమైంది కదా. అంటే ఎక్కడ ఆవిడ రాజకీయాలు ప్రస్తావన లేకుండా కేవలం సాంస్కృతిక సంస్థ లేదా ఒక సామాజిక ఉద్ధరణ సంస్థగా మాత్రమే మిగులుతారు అనేటటువంటి అంశంలో ఎక్కడ ఆ రకమైన ఇండికేషన్స్ ఆ నుంచి లేవు. అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి యాక్టివ్నెస్లో పొలిటికల్ యాక్టివ్నెస్కి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఒకటి టీఆర్ఎస్లోనే ఉండి ఇంకా ఇప్పటికీ టీఆర్ఎస్లో ఉండి అసంతృప్తి నేతగా ఉండటం, టీఆర్ఎస్ పొమ్మనేదాకా దాంట్లోనే కొనసాగటం, టీఆర్ఎస్ పొమ్మనకపోతే అట్లాగే ఒక రెబల్ ఫోర్స్గా ఉండటం, రెండోది కాంగ్రెస్లోకి వెళ్ళటం, మూడోది సొంతంగా పార్టీ పెట్టడం. అసలు సొంతంగా పార్టీ పెట్టడం, సొంత పార్టీతో పాటు పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేటటువంటి ఆలోచన కూడా ఉంది అనేది ఒక బలం. అంటే ఆవిడకి అనుకూలంగా ఆవిడకి దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు చాలా చెప్తున్నారు. రెండోది ఆవిడ ఇటీవల కాలంలో ఏదైతే ఎజెండా ఎత్తుకుందో సామాజిక తెలంగాణ, సామాజిక పరమైనటువంటి నాయకత్వం కావాలి, బీసీలను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా అంటే కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ నాయకత్వం కంటే కూడా కేసీఆర్ వ్యవహార శైలి క్వశ్చన్ చేస్తూ వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు వాటిని పూర్తిగా కాదనలేము, అదే సందర్భంలో వాటిని పూర్తిగా అనుకూలంగా చూడలేము. కానీ ఆవిడ పార్టీ పెట్టి కాంగ్రెస్కు ఉపయోగపడేలాగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి చర్చ మాత్రం విస్తృతంగా ఉంది. ఓకే. రెండోది కేటీఆర్కి ఫార్ములా ఈ కేసులో నోటీసులు రాగానే ఆవిడ ఇంత అసంతృప్తి గళం వినిపిస్తున్నటువంటి కవిత వెంటనే రియాక్ట్ అయిన విధానం చూశారు కదా. అవును, ఆవిడ ట్వీట్ చూస్తే ఏమనిపించింది? ఆదిత్య, సపోర్ట్ గానే ఉంది కేటీఆర్కి సపోర్ట్ గానే ఉంది. అంటే కేటీఆర్ ఏ రకమైన అవకతవకలు పాల్పడలేదు అనేటువంటి భావాన్ని గట్టిగా చెప్తూ రాజకీయపరమైనటువంటి లాభం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశంగానే చెప్తుంది. ఈ మొత్తంలో ఒకటి గమనించాల్సింది ఏంటి, ఆవిడ కాంగ్రెస్ పట్ల పూర్తిగా
వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు. ఓకే. అదే సందర్భంలో కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ వాక్యూమ్ని కానీ ఆవిడ నింపాలని ప్రయత్నం చేస్తుంది. ఉమ్. ఇవాళకి బహుశా ఆవిడ కేసీఆర్ నుంచి విభేదించి పార్టీ బయటకు వచ్చినా ఆ పార్టీ వాడే ప్రతి బ్యానర్లో ప్రతి చోట కేసీఆర్ ఫోటో ఉండే అవకాశాలు చాలా వరకు ఉంది ఓకే. ఆమె పార్టీ ఆమె విషయంలో. పార్టీలో కూడా. ఎందుకంటే కేసీఆర్ దేవుడు అంటుంది. ఓకే. ఆ దేవుడైనటువంటి కేసీఆర్ బ్యానర్లో ఆవిడ ఫోటో, కేసీఆర్ ఫోటో వేసుకునే అవకాశం కూడా ఉంది, కాదని అనలేము. ఉమ్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, రాజశేఖర్ రెడ్డి గారు. రాజకీయపరమైనటువంటి శూన్యత, ఉమ్. రాజకీయపరమైనటువంటి వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఓకే. కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. కానీ రాజకీయాల్లో దేన్ని కాదనలేము. పాసిబిలిటీ ఇస్ దేర్, ప్రాబబిలిటీ ఇస్ దేర్, సంభావ్యత ఉంది, ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటి, ఆవిడ పార్టీ కంటే ముఖ్యంగా ఆవిడ ఐడెంటిటీని, ఆవిడ లీడర్షిప్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది క్లియర్. మరి ఇది ఏ స్థాయిలో బీఆర్ఎస్ ని దెబ్బతీసే ఛాన్స్? నాకున్నటువంటి అంచనా ప్రకారం రెండే. ఒకటి, టీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఆవిడ అసమ్మతి నేతగా మిగిలిపోవటం, ఓకే. బీఆర్ఎస్ బాయ్కాట్ చేసే వరకు ఉంచి, సస్పెండ్ చేసే వరకు ఉండి ఉమ్. ఆ సస్పెన్షన్ తర్వాత ఆవిడ సొంత రాజకీయ నిర్ణయం తీసుకోవటం ఒక భాగం. ఓకే. లేదా బీఆర్ఎస్ కనుక క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా అట్లాగే కొనసాగిస్తే ఆవిడ అక్కడే ఉండి తన పోరాటం చేయడం, ఓకే. ఇది ఒక అంశం. ఉమ్. దీంతో పాటు ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్ని మిగతా వర్కౌట్ చేసుకోవడం. ఓకే. దాంతోపాటు ఇట్లా కాదు అంటే సొంత పార్టీ పెట్టుకోవడం. సొంత పార్టీ నా అంచనా ప్రకారం అయితే సొంత పార్టీ పెట్టుకున్నా కూడా కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆవిడ ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ని పక్కదారి పట్టించారనో, లేదా కేసీఆర్ చుట్టూ, ఆవిడ మాటల్లో చెప్పాలంటే కేసీఆర్ దేవుడైనటువంటి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాల మూలంగా పార్టీ నుంచి బయటకు వచ్చారనే మాట చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. అందులో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఇద్దరు అన్నల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఉమ్. అందరూ కేటీఆర్ ఒక్కరిని టార్గెట్ చేస్తారంటున్నారు. బహుశా సంతోషరావుని కూడా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. కాబట్టి ఈ రాజకీయ ఊహాగానాలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం ఇదైతే క్లియర్. ఓకే. అంటే సొంత పార్టీ పెడితే సార్ బీఆర్ఎస్ పార్టీకి ఏ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది సార్? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గత అనేక ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపించలేదు, ఉమ్. పోటీ చేయలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయాలే కేంద్రంగా చూస్తే ఆ రకమైనటువంటి ప్రభావం అయితే ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. ఉమ్. ఆల్రెడీ వీకెన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ స్ట్రెంత్ పుంజుకునే లోపే ఈవిడ వాక్యూమ్ని భర్తీ చేసేటువంటి ఓకే. అవకాశం కూడా ఉంది. నేనేమి పూర్తిగా చేస్తుంది అంటలేదు, చేయట్లేదు అంటలేదు, అది అవకాశం కూడా ఉంది. సార్ కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సార్ట్ అవుట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? కవిత గారిని కేసీఆర్ కి బాగా దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆవిడతో చర్చలు జరుపుతున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు అనేది వాస్తవం. కానీ ఆవిడ చెప్పేటటువంటి అభ్యంతరాలు కానీ, ఆవిడ చెప్తున్నటువంటి అంశాలు కానీ, ముఖ్యంగా బీజేపీకి లీన్ అవుతున్నారు అనేటువంటి అంశం కానీ, వీటన్నిటినీ ఖచ్చితంగా విస్తృతంగా చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ని ఆవిడ కలిసిన కేసీఆర్ వచ్చినటువంటి మధ్యవర్తులతో కానీ ఆవిడ ఇదే అవకాశాలు, ఇదే ముఖ్యంగా ఎజెండా ముందుకు పెట్టే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.